హాయ్ అండి అందరికీ. ఈరోజైతే మేము సంక్రాంతి స్పెషల్గా అసలు చేసుకుంటున్నాం. మా పెద్దమ్మ పాకం పడుతుంది, అసలు పాకం. ఇది ఒక పిండి అయితే నేను నైట్ నానబెట్టి బియ్యం పట్టించిన అనమాట. పిండిని మొత్తం జల్లెడ పట్టుకున్నాం, నూక లేకుండా రెడీగా ఉంది. అసలు చేయడానికి అన్ని రెడీగా ఉన్నాయి. పాకంలో నెయ్యి వేసింది పెద్దమ్మ, తర్వాత నువ్వులు పోసింది పెద్దమ్మ. ఇంకేమైనా యాలకుల పొడి వేసింది. ఇంకా పాకం రావడమే లేట్ అనమాట. రెడీగా ఉంది. పెద్దమ్మ ఎట్లా చేసుకుని చెప్తావా? సిమ్లో పెట్టి బాగా బెల్లాన్ని సిమ్లో పెట్టి కరిగించుకోవాలి. కరిగించుకున్న తర్వాత వడపోసుకోవాలి తీయాలి. తోటి 30 కిలో బెల్లం కిలో బియ్యానికి, కాకపోతే కిలో నిండా పోషన్ కొద్దిగా వేసుకోవాలి. బెల్లంలో తేడా వస్తుంది అనమాట. అట్లా అని కొద్దిగా పిండి ఎక్కువ ఉంటుంది అదనమాట. బియ్యం ఏం పోయాలి పెద్దమ్మ? బియ్యము కేజీ కిలో బియ్యం. సన్న బియ్యమా లావు బియ్యమా? లావు బియ్యం పోయాలి, దొడ్డు బియ్యం పోయాలి. దొడ్డు బియ్యం అయితే అప్పటికి మంచిగా ఉంటుంది అనమాట. అసలైనా ఏదైనా సరే పోయమాట. పాకం వచ్చేసిందండి, పాకం వచ్చింది, పిండి వేస్తుంది. పిండి పోస్తామనగానే ఉండగట్టకుండా కలుపుకోవాలి. పెద్దమ్మ హుషారు అనమాట. ఎవరు మగవాళ్ళు నేనే తిప్పుతాను, పిండి తిప్పుతా ఉంది. చాలా హుషారుగా తిప్పుతుంది. పాకంలోనే ఉంటది అరచేళ్ళ, ఏం లేదు. నెయ్యి పోసుకోవాలి, మంచి పోసుకోవాలి. ఇది ఇసుకే పర్వాలేదు బియ్యం, అందుకే పిండి ఆపమ్మ ఆపు కలమని కింది పెడదాం. పొయ్యి మీద ఉండగానే లూజ్ గానే ఉంటది. ఇది పొయ్యి మీద పెట్టి కట్టలేదంట. గిన్నె కింద పెట్టి పిండి మొత్తం కలిసి రెడీ ఏమొద్దు, నూనె పెడదాం కదా. ఉండని రెడీ అయ్యేలోపు పిండి రెడీ అయ్యేలోపు తలా పెట్టేసింది. బెల్లం మంచిదిరా, నిండా పోసావా? గిన్నె కింద పెట్టేసి మొత్తం పిండి కలుపుతుంది అనమాట. సోలా కిలో డబ్బా తక్కువ వస్తాయమ్మా. ఎవరికిద్దరు వస్తాయి, గిద్ది తక్కువ. గుడ్డలు కట్టకుండా స్పీడ్ తిప్పేస్తుంది పెద్దమ్మ. హుషారుగా ఉండాలి, మనం కూడా ఉండాలి. ఈ ఆయప్పలాసింది కాదు, అది అప్పలకు కాదంట. అప్పలకు కాదు అసలు. అది అటు పెట్టద్దు, పిండి ఇరుకుని మధ్యలో. పిండి మొత్తం కలిసిపోయింది, కలిసిపోవాలి, గడ్డ లేకుండా ఉండాలి. అక్కడికి కలపడం రాలేదు, పెద్దమ్మ కలుపుతుంది హుషారుగా. నువ్వే హుషారు పెద్దమ్మ, నువ్వే హుషారు కలుపుతాను. మొత్తం కలిసిపోయింది. ఇంకా అసలు చేస్తాం చూద్దాం. కళాయిలో నూనె అయితే పోసాము. అది కొంచెం వేడయ్యాక అప్పుడు అసలు స్టార్ట్ అవుతుంది అనమాట. ఇట్లా నలపాలి, అరిసె నలపాలి. గంటితోటి వేసుకుని ఇదిగో ఇట్లా వేసుకోవాలి. ప్లేట్కు నూనె రాసుకోవాలి, నెయ్యి అయినా నూనె అయినా. ఇగో ఇట్లా నూనె కావాలమ్మా మీకు, తీసుకున్నా మీకు చేసుకో. సైజు ప్రకారం చేయాలా? అది చెక్క ఉంది కదమ్మా. సరే సరే సైజుని బట్టి అరిసె చేసుకోవాలన్నమాట. నాకు కావాల్సిన సైజులో అరిసె చేసుకోవాలి. నూనె తాగలేదు, ఆగు. మరి ఇది చేసుకునే లోపు కావుతుంది, తాగిద్ది, అందుకే చెప్తున్నా. ఇదిగో అరిసె రౌండ్గా మంచి షేప్ తీసుకున్నాం. అట్లా ఉండాలి. ఇదిగో చిన్న ముద్ద వచ్చింది కాబట్టి చిన్న సైజు వచ్చింది. పిల్లలు ఇట్లా ఆగం చేస్తారనుకుంటే ఈ సైజు లేదు, ఏముంది 2 తినే కాడ 1 తింటాం అనుకుంటే ఈ సైజు చేసుకోవాలి. అది మన ఇష్టం. అదే ఇదిగో అదే ఇది ఆనవాయితీకి తీస్తున్నా, మీ పిల్లలు ఉంటారు మళ్ళీ అదే పాకానికి దిష్టి తీస్తున్నాం అన్నమాట. ఇగో నూనె ఇట్లా కాగింది, కలిసేసేసింది. కొంచెం నూనె వేడి ఎక్కువైంది, దానివల్ల ఒకటి నల్లగా వచ్చింది. చక్క మీద వేసి కొట్టేయాలన్నమాట. ఆయిల్ అంతా కారిపోతుంది. సరే గట్టి తీసుకుంటా, నేను వస్తే అట్నే తీస్తా. అంతే కన్నా 1 కేజీ చక్కెర కానీ 1/2 కేజీ కాడ పోసుకుంటే కలర్ కొంచెం నువ్వు చేయడానికి కుదరదురా. ఇంతేనండి అసలు. బాయ్ అందరికి. పెద్దమ్మ బాయ్ చెప్పు. బాయ్ తల్లి, అందరి కాడ పండగకి హ్యాపీగా ఉండండి, హ్యాపీగా తీసుకుంటాం. బంగారు తల్లి